తిరుగుబాటు చేయండి, రెసిస్ట్ చేయండి. మీరు రౌడీలా పోలీసులా? పోలీసులు అయితే చట్ట ప్రకారం రండి, సమాధానం చెప్తాం. పోలీసులు కాకపోతే రౌడీలు అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలైతే, సైకోలైతే మేము సమాధానం చెప్పం అని క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి వీళ్ళని పెట్టి ఈరోజు పోలీసులే మా మీద కేసులు పెడతారు, మీరే దాడి చేస్తారు, మీరే యుద్ధం చేస్తారు, మళ్ళా మా మీద కేసులు పెడతారు. అంటే మమ్మల్ని శారీరకంగా, మానసికంగా, నైతికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. మా వాళ్ళు కూడా ఎవరైతే బాధితున్నారో వాళ్ళు కూడా కేసులు పెడతాం. వాళ్ళు కూడా కేసులు పెడతారు. వాస్తవాలు బయట రావాలి. ఈ రోజు కాకపోయినా ట్రూత్ అనేది నిప్పు లాంటిది, నిజం నిప్పు లాంటిది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏకపక్షంగా మనుషుల్ని ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు. మీరు సైకోలు చెప్పారు కాబట్టి పోలీస్ స్టేషన్ లో మనుషుల్ని చంపడం కూడా చంపొచ్చు, మీ ఇష్ట ప్రకారం చేయొచ్చు. అల్టిమేట్ గా ఉంటుంది, ట్రూత్ అనేది నిజం అనేది ఉంది. అది మిమ్మల్ని దహించి వేస్తుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఈ రోజు ఉంటాడు ఈ ఉన్మాది ముఖ్యమంత్రి, రేపు పోతాడు, మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తాడు. ఇప్పటికే చాలా మంది జైలుకు పంపించాడు. బలవంతంగా నేరాలు చేపిస్తాడు, ఘోరాలు చేపిస్తాడు. ఆయనతో సమానంగా మిమ్మల్ని కూడా జైలు తీసిపోయే పరిస్థితికి వస్తాడు. దానికి మీరు సిద్ధంగా ఉంటే నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ నిర్దోషుల్ని ఏ విధంగా మీరు బాధ పెట్టారో, ఆ బాధ పెట్టిన మీరు చట్టపరంగా దోషులే. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇవన్నీ కూడా సమీక్షలు జరుగుతాయి. డే విల్ కమ్. ఇవన్నీ కూడా సమీక్షలు చేపించే రోజు వస్తుంది. ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, పోలీసు బట్టల్లో ఉండి తప్పుడు కేసులు పెట్టారో, అలాంటి వాళ్ళకు కూడా తప్పకుండా చర్యలుంటాయి. మేము కూడా మా వాళ్ళందరూ చెప్పిన దానిపైన ప్రైవేట్ కేసులు పెడతారు. పోరాడతాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా పోరాటాలు చేస్తాం. చట్టాన్ని గౌరవించే వరకు, పోలీసు బట్టలు వేసుకున్నవారు చట్టాన్ని గౌరవించే వరకు ఈ పోరాటం ఆగదు. ఈరోజు చూశాను కందుకూరు, అక్కడ నాగేశ్వరరావు, అతన్ని అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతున్నా పోలీసుని, డీజీపీని, ఎంతమందిని పెట్టారు మీరు సెక్యూరిటీ? అక్కడ ఎన్ని వేల మంది వచ్చారు, ఎంతమందిని పెట్టారు? పెట్టకపోతే కుట్ర కాదా? మీరే కుట్ర చేసి, మీరే గొడవలు సృష్టించి, మీరే స్టాంపేడ్ చేయించి తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారా మీరు? అందుకే రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మా పోరాటం పార్టీ పోరాటం కాదు, ఇది ప్రజా పోరాటం, ప్రజల భవిష్యత్తు కోసం చేసే పోరాటం. ఈ యొక్క రౌడీలు, రాజకీయ ముసుగులో ఉండే నేరస్తుల్ని ఎక్కడికక్కడ మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా రావాలి, మీరు కూడా ముందుకు రావాలి. భయపడితే బానిసలుగా మిగులుతాం, భవిష్యత్తు అంధకారం అవుతుంది. పోలీసుల్లో ఉండే మంచి వాళ్ళని కోరుతున్నా, ఇలాంటి చెడు వ్యక్తులకి సహకరించద్దండి, చెడు పనులు మీరు కూడా చేయొద్దండి. ఇది మీకు కూడా మంచిది కాదు. నాకు పోలీసు వ్యవస్థ పైన అచంచలమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వాళ్ళని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గౌరవించిన వ్యక్తిని నేనే. సమర్థవంతమైన పనులు చేశారు, చరిత్ర సృష్టించారు. ఈరోజు చెడు పనులు చేస్తున్నారు, చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు, పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకొస్తున్నారు కొంతమంది. ఇది మంచిది కాదని హెచ్చరిస్తూ మిగిలిన వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. నీతి నిజాయితీ కట్టుబడండి, అవసరమైతే గట్టిగా చెప్పండి. మేము మా కళ్ళ ద్వారా చూశాం. దోషులపైన కేసులు పెడతాం తప్ప తప్పు చేయని వాళ్ళపైన కేసు పెట్టామని చెప్పండి. ఏ చట్టం చెప్పి నేను రాకూడదని, ఇక్కడికి ఏ చట్టం చెప్పి నేను గ్రామాలు తిరగకూడదని. తమాషానా మీకు? అంటే నన్ను రానియకుండా చేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ కూడా డెఫినెట్ గా నేను ఒకటే చెప్తున్నా వీళ్ళకి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టాం, ప్రజా పోరాటం చేస్తాం. చట్టం ముందర పోలీసుల హై హ్యాండెడ్నెస్ గొప్ప, ప్రజా అభిప్రాయం గొప్ప అనేది ప్రజలు నిర్ణయిస్తారు, కాలమే నిర్ణయిస్తుంది. లేనిపోయిన ఆరోపణలు అంటే నోటీస్ ఇచ్చావా లేదా? ఇక్కడ గ్రెనైట్కి నోటీస్ ఇచ్చావా లేదా?
కొన్ని వందల కోట్ల రూపాయలు వేశావు. వాళ్ళు నెగోషియేట్ చేస్తున్న బలవంతంగా బేరాలు పెట్టావు. మెడ మీద కత్తి పెట్టి డబ్బులు ఇమ్మంటావు. నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్ ఇదే కదా, ఎందుకు వేసావు? తమాషాలు ఆడుతున్నావు అంటే ఏ నేరం లేకపోతే ఎందుకు వేసావు? ఎందుకు బేరాలు చేస్తున్నావు? అంటే బెదిరించి డబ్బులు వసూలు చేస్తారా మీరు? అది నా కాన్స్టిట్యున్సీ తెలిసి కూడా బరి తెగించారు మీరు. బరి తెగించడం మామూలు బరి తెగించడం కాదు. మీరు అనుకుంటున్నారు నాకు అడ్డం లేదనుకుంటున్నారు. నీ రౌడీజాన్ని అణిచివేస్తా. ఒక కుప్పం కాదు, పొంగునూరు కాదు, తంబళ్ళపల్లిలో కూడా చెప్తున్నా. మీరు చేసే అరాచకాల్ని మట్టి గరిపిస్తా. గుర్తుపెట్టుకోండి, న్యాయం ధర్మం కోసం పోరాడే వ్యక్తిని అన్నింటికంటే ధర్మం గొప్పది, న్యాయం గొప్పది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసా. ఇచ్చావా లేదో చెప్పు. మైనింగ్ డిపార్ట్మెంట్ చెప్పండి, ఎంత ఫైన్ వేశారు ఇక్కడ, ఎందుకు వేసావు? అది వేసి నెగోషియేట్ చేస్తావా నువ్వు? ఏం తమాషాలు ఆడుతున్నావా? అన్ని డిపార్ట్మెంట్నే చేస్తావా నువ్వు? వందల వేల కోట్ల రూపాయలు దోచుకుంటే నిన్ను సపోర్ట్ చేయాలా? మాట్లాడుతున్నారు వీళ్ళు. చూస్తాను నేను వీళ్ళ కథ. అవి కూడా పెడతా. ఎప్పుడెప్పుడు వేసాడు, ఏ కంపెనీకి వేసాడు, అవన్నీ కూడా డీటెయిల్స్ పెడతాను. మీ ముందరనే పెడతాను. తమాషా అనుకోవద్దండి. నంగనాచే వారిగా మాట్లాడితే మేము భయపడిపోతాం, లేకుంటే గమ్మనుదులు పెడతాం అనుకుంటున్నారు. వీళ్ళ భాగవతం ఎవరికి తెలియదండి. అంటే తమాషా అనుకొని మాట్లాడద్దండి, తమాషా పనులు చేయొద్దండి.